ఎగ్ మలై కర్రీ చేస్తున్నాము. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. హోల్ గరం మసాలా, ఒక 30 సెకండ్లు మసాలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేశాను, ఇవి యాడ్ చేస్తున్నా. జీడిపప్పు, ఘాట్లు పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చి, వీటిని కలిపిద్దాం. ఆనియన్ రంగు మారేంత వరకు వేయించుదాం వీటిని. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్ లోకి వేసుకుందాము. 1 కప్పు పాలు యాడ్ చేస్తున్నాను. కొత్తగా మిక్సీ పట్టిద్దాం. పాన్ లో యాడ్ చేస్తున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎగ్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేస్తున్నా. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, వైట్ పెప్పర్ పౌడర్, వీటిని కలిపిద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. మసాలాల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసేద్దాము. ఇలా థిక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ యాడ్ చేద్దాం. చాలా బాగుంది.